ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడుకోవచ్చు అంటే, ఒకటి నారు తయారు చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వరి కానీ, పొగాకు కానీ, లేకుంటే మీరు మిర్చి కానీ, టమాటో కానీ ఇవన్నీ పండించాలంటే నారు తయారు చేసుకుంటారా? ఈ సార్ నారుమడి, ఈ నారుమడి పోసేటప్పుడు మీరు ఏం చేయాలంటే, 1 ఎకరా నారుమడికి 2 కిలోలు గ్రాన్యూల్స్ చల్లుకోవాలి. ఎన్ని కిలోలు? 2 కిలోలు నారుమడి మీద చల్లుకొని దాని మీద మీరు విత్తనాల్ని చల్లుకోవాలి. అండ్ ఇది మీరు ఏమైనా నర్సరీలో పండించుకుంటున్నారంటే, నర్సరీలో తయారు చేసుకుంటున్నారంటే మొక్కల్ని వాళ్ళు కోకో పీట్ అని వాడతారు. ఐడియా ఉందా? టెంకాయ నారు వాడతారు. ఆ టెంకాయ నారులో మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరానికి ఒక 4000 మొక్కలు కావాలి, 4000 నారులు కావాలి. ఈ 4000 నారులు తయారు చేసుకోవాలంటే 1 ఎకరానికి ఒక 200 కిలోలు 200 కిలోలు కోకో పీట్ వాడతారు. ఎన్ని కిలోలు? అరౌండ్ 150 to 200 కిలోస్ వాడతారు. ఈ 150 to 200 కిలోస్ లో మీరు ఏం చేయాలంటే, ఇది యావరేజ్ గా చెప్తున్నాను, కొంతమంది 4000 తయారు చేయాలంటే కొంతమంది 200 వాడతారు, కొంతమంది 150 వాడతారు, కొంతమంది 100 వాడతారు. డిపెండింగ్ అపాన్ ఎంత వాడుతున్నారో 1 ఎకరానికి మీరు 2 కిలోస్ గ్రాన్యూల్స్ అనేది నారుమడి తయారు చేసేటప్పుడు ఆ కోకో పీట్ లో మిక్స్ చేయించాలి. 2 కిలోలు గ్రాన్యూల్స్ అనేది ఆ కోకో పీట్ లో మిక్స్ చేయించి దాని తర్వాత ఇలా నారుమడి తయారు చేసుకున్నారా, డిఫరెన్స్ ఏమొస్తుందంటే ఇదే డిఫరెన్స్ వచ్చింది. ఇది ఓన్లీ కోకో పీట్ వేసి పండించింది. ఇది కోకో పీట్ తో పాటు విస్టీజ్ అగ్రి గ్రాన్యూల్స్ వేసి పండించింది. ఇక్కడ డిఫరెన్స్ ఏమొచ్చిందంటే, ఇక్కడ గ్రోత్ బాగుందా, ఇక్కడ బాగుందా? ఇది సింపుల్ గా ఎందుకు చెప్తామంటే, ఇంగ్లీష్ లో ఒక కాంటెక్స్ట్ ఉంది. కెమికల్ వేస్తే దిగుబడి రావడం వస్తుందంటే రాదు. మన పంటలో దిగుబడి మంచిగా రావాలంటే విత్తనం మంచిగా ఉండాలంటారు. ఐడియా ఉందా? విత్తనం మంచిగా ఉంటే పంట మంచిగా వస్తుంది, మొక్క మంచిగా ఉంటే చెట్టు మంచిగా వస్తుంది అంటారు. ఇదే ఇక్కడ ఫాలో చేస్తుంది. ఇక్కడ మొక్క అనేది మంచిగా ఉంటే ఆటోమేటికలీ చెట్టు మంచిగా వస్తుంది. దీన్ని మేము ఫాలో చేయాలంటే ఇలా మీరు నారుల్ని తయారు చేసినప్పుడు గ్రాన్యూల్స్ వాడుకోవచ్చు. ఒకటోది. రెండోది, ఇదే ప్రోడక్ట్ ని మీరు డైరెక్ట్ గా భూమిలో చల్లుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పంటలు నారేసిన తర్వాత కానీ చల్లుకోవచ్చు, నారేసే ముందు కూడా చల్లుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ని బోర్ ఎక్కిస్తారు. ఐడియా ఉందా? దాని ఏమంటారు సార్? ఇక్కడ 15 నుంచి 20 రోజుల తర్వాత మట్టి ఎక్కిస్తారు. ఐడియా ఉందా? బోధులు అంటారా? బోధులు ఎక్కినప్పుడు యూరియా కానీ డిఏపి కానీ చల్లుతారు. దాని మీద దాంతో పాటు ఈ ప్రోడక్ట్ ని మిక్స్ చేసేసి ఎకరానికి 5 నుంచి 8 కిలోలు. ఆల్రెడీ అక్కడ 2 కిలోలు వాడారు కాబట్టి ఇక్కడ 5 కిలోలు చల్లుకుంటే సరిపోదు. 5 కిలోస్ మీరు వాడే కెమికల్ ఎరువుల్లో మిక్స్ చేసి భూమి లోపల చల్లుకోవాలి. ఇది ఇలా కూడా వాడుకోవచ్చు. మూడోది, ఈ ప్రోడక్ట్ మీరు తోటవిని పంటలు, మామిడి, టెంకాయ, జామకాయ, సపోటా, దానిమ్మకాయ, బత్తాకాయ, నిమ్మకాయ చెట్లు, ఇవన్నీ మొక్కలను మీరు ఒక మొక్కకి 40 నుంచి 50 గ్రాములు 100 నుంచి 150 గ్రాముల దాకా వాడుకోవచ్చు. 100 నుంచి 150 గ్రాముల దాకా ఏడాదికి 2 నుంచి 3 సార్లు, ఏడాదికి 2 నుంచి 3 సార్లు చెట్టు చుట్టూరా చల్లేసి దాని మీద మట్టి మూసేయచ్చు. లేకుంటే ఇదే ప్రోడక్ట్ మీరు మట్టిలో కానీ ఇసుకలో కానీ మీరు వాడే కెమికల్ ఎరువుల్లో మిక్స్ చేసి చల్లేసి దాని మీద మట్టి మూసేయచ్చు, లేకుంటే నీళ్ళు ఇచ్చేయచ్చు. ఇలా కూడా ఈ ప్రోడక్ట్ ని మీరు అందించవచ్చు. దీంతో పాటు ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే సిమిలర్. ఈ ప్రోడక్ట్ ఏం పనిచేస్తుందో, హ్యూమిక్ లిక్విడ్ పనిచేస్తుంది, బట్ దీన్ని వాడే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. దీన్ని ఎలా వాడుకోవాలంటే, మీరు విత్తన శుద్ధి ఏంటంటే వెరీ సింపుల్. కొన్ని పంటలు డైరెక్ట్ గా మీరు విత్తనం వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న, పత్తి, కందులు, ఇవన్నీ డైరెక్ట్ గా విత్తనం వేస్తారు. కొన్ని పంటలకి మీరు నారు వేసుకుంటారు. ఏ పంటలో మీరు విత్తనం వేస్తున్నారో ఆ విత్తనానికి మీరు విత్తన శుద్ధి చేసుకోవాలా. 1 కిలో విత్తనానికి 10 ml హ్యూమిక్ లిక్విడ్ వేసి ఒక అర్ధ గంట ముందుగా మీరు విత్తన శుద్ధి చేసుకొని భూమిలో వేసుకున్నారా, జర్మినేషన్, రూట్స్, గ్రోత్ అంతా మంచిగా వస్తుంది. నెక్స్ట్, ఇదే ప్రోడక్ట్ ని మీరు నారేసే పంటలు, ఫర్ ఎగ్జాంపుల్ వరి కానీ, మిరప కానీ, లేకుంటే టమాటో కానీ, ఇటువంటి పంటల్లో మీరు విత్తన శుద్ధి కాకుండా వేరుల చికిత్స చేయాలి. ఏం చేయాలా? రూట్ ట్రీట్మెంట్ అని వస్తాం. రూట్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే వెరీ సింపుల్. ఒక బకెట్ తీసుకోవాలా, ఆ బకెట్ లో ఒక 10 లీటర్స్ వాటర్ తీసుకోవాలా. 1 లీటర్ వాటర్ కి 4 ml హ్యూమిక్ లిక్విడ్, 1 లీటర్ వాటర్ కి 4 ml హ్యూమిక్ లిక్విడ్ దాంట్లో మిక్స్ చేసేసి, అంటే 10 లీటర్స్ కి 40 ml అవుతుంది. 40 ml మిక్స్ చేసేసి ఆ నారుని ఒకసారి దాంట్లో నానబెట్టాలి. ఒకసారి డిప్ చేసి తీసుకుపోయి. కొంతమంది ఏం చేస్తారు, సార్ ఈ బకెట్ లో టబ్బులు అంటే కుదరవు, ఏమైనా కొత్తగా చెప్పండి అంటారు. సార్ 10 ఎకరాలు 15 ఎకరాలు చేసే వాళ్ళు బకెట్ లో నానబెట్టారంటే పెడతారా? సరే. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరానికి ఇంత నారుమడి తయారు చేసుకున్నారు. 1 ఎకరానికి ఇంత నారుమడి. ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఒక కాలు భాగాన్ని మీరు పీకేసి దాన్ని సైడ్ లో పెట్టుకోవాలి, కట్టేసి సైడ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాలు భాగంలో మీరు ఏం చేయాలంటే, కట్ట, దాన్ని ఏమంటారు,
గెనమలు వేసుకొని 4 సైడ్ గెనమలు వేసుకొని ఇదే వాటర్ లో మీరు 250 ml హ్యూమిక్ లిక్విడ్ ని చల్లాలి. ఎంత ml? 250 ml. ఒక ఎకరానికి 250 ml హ్యూమిక్ లిక్విడ్ ని చల్లేసి అదే నారుమడిలో మీరు ఆ పీకిండే నారు కట్టిని అక్కడే నానబెట్టాలి. ఇది ఒక ఎకరాన్ని వరకు ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మీరు ఏమైతుందంటే వెరీ సింపుల్ రీజన్ ఎందుకు ఇది చేయాలంటే నారుమడి నుంచి నారుని పీకేటప్పుడు కట్ అవుతుందా లేదా? ఆ కట్ అయిన రూట్స్ మళ్ళీ రావాలంటే ఇంకో 15-20 days లేట్ అవుతుంది. బట్ ఈ రూట్ ట్రీట్మెంట్ చేశారా 10 to 12 days లో వచ్చే నారు 4 to 5 days లో 10 to 12 days లో వచ్చే వేర్లు 4 to 5 days లో వచ్చేస్తుంది. ఫాస్ట్ గా వచ్చేస్తుంది. కాబట్టి ఇలా మీరు కట్ అయిన రూట్స్ ని మళ్ళీ తొందరగా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ యొక్క రూట్ ట్రీట్మెంట్ అనేది పనికొస్తుంది. అంటే సార్ నెక్స్ట్ ఇదే ప్రోడక్ట్ మీరు ఎలా ఇవ్వచ్చు అంటే కాలువలో వెళ్ళే వాటర్ లో కానీ డ్రిప్ లో కానీ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వరికి మీరు కాలువలో వాటర్ అందిస్తారు నిజాను. ఇప్పుడు కాలువలో వాటర్ పోయేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ప్రోడక్ట్ ని మీరు విత్తన శుద్ధిలో ఇవ్వలేదు, స్ప్రే చేయడానికి కుదరదు అంటే ఇదే ప్రోడక్ట్ ని మీరు వాటర్ ద్వారా కూడా ఇవ్వచ్చు. వాటర్ ద్వారా ఎలా ఇవ్వచ్చు అంటే ఇలా ఒక డ్రమ్ తీసుకోవాలి. ఒక 200 లీటర్స్ కానీ 100 లీటర్స్ కానీ చిన్న డ్రమ్ తీసుకొని దీనికి చిన్నగా ఇక్కడ హోల్ పెట్టుకొని ఇక్కడ ఒక కొళాయి ఏమంటారు ట్యాప్ పెట్టుకోవాలి. ఈ డ్రమ్ తీసుకోవాలి ఎక్కడ పెట్టాలంటే కాలువ పక్కలో పెట్టుకోవాలి. 200 లీటర్స్ వాటర్ లో మీరు 500 ml హ్యూమిక్ లిక్విడ్ 500 ml హ్యూమిక్ లిక్విడ్ వాడి 100 ml అగ్రి ఎక్విటీ వాడి మీరు ఏం చేయాలంటే ఆ ట్యాప్ ని స్లోగా కాలువలో వాటర్ లో వెళ్ళే దానికి ఓపెన్ చేశారు. ఒక ఎకరానికి ఎంత హ్యూమిక్ లిక్విడ్ కావాలో ఇలా కూడా మీరు వాటర్ ద్వారా కూడా హ్యూమిక్ లిక్విడ్ ఇవ్వచ్చా లేదా? నెక్స్ట్ ఇదే ప్రోడక్ట్ ని మీరు స్ప్రే కూడా చేయొచ్చు. స్ప్రే చేయాలంటే ఎప్పుడు స్ప్రే చేయాలంటే నారేసి 15 రోజుల తర్వాత ఒకసారి, 30 రోజుల తర్వాత ఇంకొకసారి. నారేసి 15 రోజుల తర్వాత ఒకసారి, 30 రోజుల తర్వాత ఇంకొకసారి. మిరప పంటలో కూడా అంతే. ఈ రోజు నారేసాను, నారేసిన 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయాలా, 30 రోజులకి ఇంకొకసారి స్ప్రే చేసుకోవాలా. ఇది అయిన తర్వాత ఇంకెప్పుడు కూడా మీరు స్ప్రే చేయకండి. ఎందుకంటే హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది. ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది ఫ్లవర్ వచ్చినప్పుడు స్ప్రే చేస్తే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. కొంతమంది దీన్ని అనుభవించుంటారు. హ్యూమిక్ యాసిడ్ అనేది మీరు ఫ్లవరింగ్ వచ్చే టైంలో స్ప్రే చేస్తే కొన్నిసార్లు ఫ్లవర్ అనేది డ్రాప్ అవుతుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అండ్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్. ఇప్పుడు కొంతమంది ఇంకా డౌట్ ఉండదు సార్, కొంతమంది ప్రశ్నలు అడుగుతారు రైతులు. ఏమని అడుగుతారు? సార్ ఈ గ్రాన్యూల్స్ అనేది హ్యూమిక్ లిక్విడ్ అనేది మీలో కాకుండా బయట మార్కెట్ లో కూడా దొరుకుతుంది కదా, దొరుకుతుందా లేదా? ఇప్పుడు మీరైతే ఇక్కడ 5 కిలోల ప్యాకెట్ కి 700 రూపాయలు తీసుకుంటున్నారు. అక్కడ నేను 800 ఇచ్చానంటే నాకు 10 కిలోలు ఇస్తున్నారు. నేను అదెందుకు వాడకూడదు, మీదే ఎందుకు వాడాలని అడుగుతారా లేదా? డిఫరెన్స్ ఏంటంటే మన వెస్టీజ్ అగ్రి గ్రాన్యూల్స్ కి బయట దొరికే హ్యూమిక్ గ్రాన్యూల్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఆర్గానికలీ డిరైవ్డ్. ఆర్గానికలీ డిరైవ్డ్ అంటే ఇది ఎటువంటి కెమికల్ ని వాడి తయారు చేయరు. ఒక సేంద్రియ వస్తువుల్లో ఉండే హ్యూమిక్ యాసిడ్ ని, ఫల్విక్ యాసిడ్ ని తీసి దాన్ని గుళికలు చేసి మేము ఇస్తాం. బయట దొరికే హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఎలా తయారు చేస్తారంటే మట్టి తీసుకొని వచ్చి మట్టి అనేది మంచిగా పౌడర్ చేసి దాన్ని గుళికలు చేసి దాని మీద హ్యూమిక్ యాసిడ్ అనే పౌడర్ వస్తుంది, కెమికల్ పౌడర్ వస్తుంది. హ్యూమిక్ యాసిడ్ అనేది కెమికల్ కూడా తయారు చేస్తుంది. ఆ హ్యూమిక్ యాసిడ్ అనే పౌడర్ ని మట్టి మీద గుళికలు చేసిన మట్టి మీద దాన్ని కోట్ చేసి అమ్ముతారు. భూమిలో మట్టి చల్లినట్టు ఉంటుంది. దీంట్లో ప్యూర్లీ హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ అండ్ హ్యూమస్ ఉంటుంది. కాబట్టి ఒక సేంద్రియ ఎరువు ఎలా పనిచేస్తుందో అలానే ఇది పనిచేస్తుంది. ఇప్పుడు సేంద్రియ ఎరువు పని ఇస్తే ఇది ఒకే పంటకి ఇస్తే వస్తుందా, లేకుంటే 2 నుంచి 3 పంటల దాకా అందుతుందా? 2 నుంచి 3 పంటల దాకా అందుతుంది. అలానే ఈ ప్రోడక్ట్ కూడా ఆర్గానికలీ డిరైవ్డ్ అనేది స్టేబుల్ గా ఉంటుంది, ఎక్కువ రోజుల దాకా భూమిలో ఉంటుంది. కెమికల్లీ డిరైవ్డ్ అనేది ఒక పంటకు వేసినప్పుడు ఆ పంటకు మాత్రం అందుతుంది కానీ లేకుంటే అర్ధ పంటకు అందుతుంది కానీ పూర్తి పంటకు కూడా అందదు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అవర్స్ అండ్ దట్. ఇంకొక రీజన్ ఏంటంటే ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది భూమిలో ఎక్కువగా స్టేబుల్ ఉంటుంది. స్టేబుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు భూమిలో హ్యూమిక్ గ్రాన్యూల్స్ వేశారు, మన గ్రాన్యూల్స్ వేశారు, బయట నుంచి తెచ్చే హ్యూమిక్ గ్రాన్యూల్స్ వేశారు. ఆ హ్యూమిక్ యాసిడ్ తో పాటు మీరు ఏమైనా ఎరువులు మిక్స్ చేశారనుకోండి, ఆ ఎరువులు అనేది కెమికల్ హ్యూమిక్ యాసిడ్ అనేది గొడవపడతాయి. బట్ ఈ హ్యూమిక్ యాసిడ్ అండ్ కెమికల్ ఎరువులు అనేది గొడవపడవు. ఎందుకంటే ఇది స్టాండర్డ్ గా ఉంటుంది, ఇది రియాక్షన్ అవ్వదు. అది కెమికల్లీ డిరైవ్డ్ కాబట్టి కెమికల్ అనేది రియాక్షన్ ఉంటుంది. ఇది నాన్ కెమికల్ కాబట్టి రియాక్షన్ అనేది ఉండదు. ఇంకొక రీజన్, సింపుల్ రీజన్, ఈ ప్రోడక్ట్ ని భూమిలో ఇచ్చుకున్నారా, భూమిలో ఉన్న సూక్ష్మ జీవులు పెరుగుతాయి. మీరు అదే కెమికల్లీ డిరైవ్డ్ హ్యూమిక్ యాసిడ్ ని భూమిలో ఇస్తారా, భూమిలో ఉండే సూక్ష్మ జీవులు అనేది సింపుల్ ఎగ్జాంపుల్స్ అండి. ఒక 2 ప్లేట్స్ తీసుకోండి. ఒక ప్లేట్ లో ఒక 2-3 ఎర్రలు వేసుకోండి, ఇంకో ప్లేట్ లో ఇంకో 2-3 ఎర్రలు వేసుకోండి. ఇప్పుడు మన వెస్టీజ్ గ్రాన్యూల్స్ దాని మీద చల్లండి. బయట కెమికల్ హ్యూమిక్ గ్రాన్యూల్స్ ని ఇంకొక ప్లేట్ మీద ఉండే
ఎర్రల మీద చల్లండి. ఏ ఎర్రల నుంచి బ్రతుకుతాయో చనిపోతాయి అనేది మీరే డిసైడ్ చేయండి. ఎక్కడ మీరు విస్టీజ్ ప్రోడక్ట్ ని వాడింటారో ఆ ఎర్రలు అనేది మంచిగా ఉన్నది. కెమికలీ డిరైడ్ హ్యూమిక్ యాసిడ్ వేసినప్పుడు భూమిలో ఉండే ఎర్రలు కూడా దట్ ఈస్ వై వీ హ్యావ్ టు యూజ్ హ్యూమిక్ గ్రామ్స్. ఇక్కడ మేము ప్రోడక్ట్ అనేది స్టేబుల్ గా ఉండడానికి ఇలా మేము ఆర్గానిక్ గా మ్యానుఫ్యాక్చర్ చేసాం కాబట్టి మనకి కొంచెం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ. ఈ ప్రోడక్ట్ ని తయారు చేయాలంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ. అక్కడ మట్టిని మీరు పౌడర్ చేసి దాని మీద హ్యూమిక్ యాసిడ్ ని కోట్ చేసేయాలంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఇది కెమికల్లీ కాకుండా ఆర్గానికల్లీ డిరైవ్డ్ కాబట్టి కొంచెం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. పక్కన కూర్చొని ఏం చేయాలన్నా కూడా మీరు బ్రెయిన్ లో నుంచి ఆలోచిస్తే చాలా జరుగుతుంది అనమాట. అటువంటి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన బ్రెయిన్ కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు బ్రెయిన్ కెపాసిటీ అందరినీ దొబ్బిపోయింది. ముందు ఫోన్ నెంబర్ ఆలోచించండి అంటే ఒక 10 నంబర్లు పటపట చెప్పేసేవారు, అవునా కదా? ఇప్పుడు ఫోన్ నెంబర్ చెప్పండి చెప్తావా? అన్న నంబరే మనకు గుర్తుండదు, ఇంకా వేరే నంబర్ ఎక్కడ గుర్తుంది, అవునా కదా? అంటే మన బ్రెయిన్ మొత్తం యాక్టివిటీ తగ్గించాం కాబట్టి మన బ్రెయిన్ లో కెపాసిటీ తగ్గిపోయింది. కాబట్టి ఫ్యూచర్ లో అది ప్రాబ్లం అవ్వకూడదని బ్రెయిన్ లోనే కంప్యూటర్ పెట్టేస్తున్నాడు. అప్పుడు మొత్తం ప్రపంచంలో జ్ఞానవంతుడు ఎవడంటే ఎవరు బ్రెయిన్ లో ఆ న్యూరల్ లింక్ అని చిప్ ఉంటుందో వాడే. ఎందుకంటే ప్రపంచంలో ఏం జరిగినా కూడా మనకు తెలిసిపోతుంది. ఎందుకు ఏమైనా కూడా నెట్ లో అప్లోడ్ అవుతుందా లేదా? ఇంటర్నెట్ బ్రెయిన్ లో ఉంటుంది. ఇప్పుడు మొబైల్లో టీవీ ఆఫ్ చేయొచ్చు, మొబైల్లో లైట్ ఆఫ్ చేయొచ్చు, ఫ్యాన్ ఆన్ చేయొచ్చు, ఇవన్నీ వచ్చేసినాయి. ఇంకా ఫ్యూచర్ లో మొత్తం మొబైల్లోనే కంట్రోల్ చేయొచ్చు, మొత్తం బ్రెయిన్ లోనే కంట్రోల్ చేయొచ్చు. ఒక మొబైల్లో కంటి ద్వారా మేము స్వైప్ చేయొచ్చు. అంటే అడ్వాన్స్ అనేది అంత అడ్వాన్స్ అయింది. బట్ మేము ఒక మనుషులుగా మూర్ఖులు అవుతున్నాం. అక్కడ ఒక టెక్నాలజీ తయారు చేసి వాడు ధనవంతుడు అవుతున్నాడు. ఆ టెక్నాలజీ మేము వాడి నిజాను అంటే ఇక్కడ టెక్నాలజీని ఎలా వాడుకోవాలనే యొక్క నాలెడ్జ్ లేకుండా ఎస్పెషల్లీ అగ్రికల్చర్ లో దాని నుంచి ఎక్కువగా పోగొట్టుకుంటూ ఆ లాస్ అవుతున్నాం. నిజాను దట్ ఇస్ వై ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇప్పుడు అగ్రికల్చర్ లో చాలా ఎక్కువ కెమికల్ ఎక్కడ వాడతామంటే మేము యూరియా, డిఏపి, పొటాష్ వాడతాం, దాంతోపాటు పురుగు మందులు వాడతాం. ఈ యూరియా, డిఏపి, పొటాష్ అనేది ఒక 100 కిలోలు చల్లుకుంటే 40 కిలోలు మన పంటకు అంతే 60 కిలోల దాకా వేస్ట్ అవుతుంది. ఒక పురుగు మందు కూడా అలానే వేస్ట్ అవుతుంది. ఎలా వేస్ట్ అవుతుంది అంటే వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు ఏం చేస్తాడు, ఒక పురుగు వచ్చింది, ఆ పురుగుని చంపడానికి ఒక పురుగు మందు షాప్ నుంచి పురుగు మందు తీసుకుని వస్తాడు, వాటర్లో మిక్స్ చేస్తాడు, స్ప్రే చేస్తాడు. ఎక్కడ స్ప్రే చేస్తాడు? నీ పైన చేస్తాడా, కింద చేస్తాడా? పురుగులు అనేది పైన ఎక్కువ ఉంటాయి, కింద ఎక్కువ ఉంటాయి. మరి కింద ఎందుకు స్ప్రే చేయడు? కింద పురుగులు ఉంటాయి కాబట్టి కింద స్ప్రే చేయాలి. బట్ పైన ఎందుకు చేస్తాడు? పైన స్ప్రే చేస్తే పైనకి వచ్చి తింటాయని, అవునా కదా? బట్ ఇక్కడ అర్థం ఏంటంటే పైన స్ప్రే చేసామనుకోండి, పురుగులు ఫస్ట్ ఆఫ్ ఆల్ పైకి రావు. ఎక్కడైనా కెమికల్ ఉంటే మీరు అక్కడ పోతారా? మన కింద చాలా షార్ప్ అవి, మన కింద 10 times షార్ప్ ఉంటాయి పురుగులు. అక్కడ కెమికల్ పడుతుందంటే ఆ కెమికల్ పడే లోపల కిందకి దింటాయి, అంత షార్ప్ ఉంటారు. అటువంటి కెమికల్ని మీరు లీఫ్ మీద స్ప్రే చేసినప్పుడు కింద దిగుకుంటే వేస్ట్ ఒకటి. రెండోది, కెమికల్ అనేది స్ప్రే చేసినప్పుడు ఎక్కడ మేము స్ప్రే చేస్తామో అక్కడ కరెక్ట్గా పురుగులు ఉంటాయా? ఎప్పుడైనా రైతు కంప్లీట్ ఆకు తడిచేలాగా స్ప్రే చేయడం చూసారు ఎవరైనా? ఆకు మీద ఎలా స్ప్రే చేశారంటే ఊరికి ఎలా స్ప్రే చేసుకుని వెళ్ళిపోతారు. ఒక ఆకు మీద 1-2 చుక్కలు పడి ఉంటాయి, ఇక్కడ అక్కడ ఒక చుక్క పడింది, పురుగు ఇక్కడ ఉంది. ఆ కెమికల్ వచ్చి పురుగు తింటుందా? కొన్ని కెమికల్ పోయి పురుగు తినిపిస్తుందా? పురుగు ఎలా చనిపోతుంది? ఇప్పుడు పురుగులు ఎంత షార్ప్ అయినాయంటే